హాయ్ అండి. చాలా రోజుల నుంచి హాల్‌లో ఏసీ బిగించుకోవాలి అని అట్లాగా అనుకుంటాము. అది కూడా ఎప్పుడు ఎండాకాలమే గుర్తుకొస్తది. అబ్బా! ఇంత రేట్ ఉందా అని చెప్పేసి ఒక అడుగు వెనక్కి వేస్తూ ఉన్నాము. కానీ ఈసారి ఎండల వల్ల ఏంటంటే అత్తయ్య హాల్‌లో అసలు ఒక్క నిమిషం కూడా కూర్చోలేకుండా ఉన్నారండి. అత్తయ్యకి హాల్‌లో కూర్చుంటేనే అందరిని చూసుకుంటా హ్యాపీగా ఉంటది అని చెప్పేసి సరే ఫస్ట్ మా హాల్‌కి మామూలుగా టవర్ ఏసి బిగించుకుంటే బాగుంటుంది, మొత్తం కవర్ అవుతుంది కదా అట్లాగా అనుకున్నాము. కానీ రేట్ ఎక్కువైందని చెప్పేసి ఆర్కే ఎలక్ట్రానిక్స్ రవి అన్నయ్యకి అయితే ఫోన్ చేశానండి. అన్నయ్య ఒకసారి రండి చూసి చెప్పండి అని చెప్పాను. సరే అని చెప్పేసి మా హాల్ పొడవు వెడల్పు చూసి అక్క ఇప్పుడు బ్రాండెడ్ ఐటమ్ మిస్ట్రిబ్యూషన్ ఉంది, ఓ జనరల్ ఉన్నాయి, మీకు కావాలి అనుకుంటే మిస్ట్రిబ్యూషన్ 2.2 టన్ బిగించుకోండి, చక్కగా మొత్తం అంతా కవర్ అవుతుంది, డైనింగ్ టేబుల్ ఇదంతా అని చెప్పారండి. సరే అని చెప్పేసి మిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను, చక్కగా బిగించుకున్నాము. అత్తయ్య హ్యాపీగా కూర్చొని టీవీ చూస్తూ ఉంది. ఇంతకంటే మనకి ఏం కావాలండి. అయితే మనం ఏసీ కొనేటప్పుడు కూడా ఎక్స్ట్రా ఖర్చులు అనేది వస్తాయండి. వెనకిల అవుట్డోర్ స్టాండ్ అయితేనేమి, అలాగే రాగి పైప్ అయితేనేమి, ఇలాగే ఎక్స్ట్రా ఖర్చు అయితే వస్తుంది. సరే ఇంకా మనం ఎంత మంచి బ్రాండ్ అయినా కూడా ఏసీ కూలింగ్ అనేది ఎక్కువగా పెట్టుకుంటే కొంతకాలానికి అయితే మాత్రం కీళ్ళ నొప్పులు, స్కిన్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయండి. కాబట్టి మనము 24 నుంచి 26 డిగ్రీల టెంపరేచర్లో పెట్టుకొని హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.